అమీన్పూర్ మున్సిపాలిటీలో మళ్లీ కూల్చివేతలు సాగాయి. హైడ్రా తరహాలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. సర్వే నంబర్ 993 ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన 7 నిర్మాణాలను నేలమట్టం చేశారు. సరైన అనుమతులు లేకుండానే నోటరీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు అధికారులు. ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామన్నారు అమీన్పూర్ తహసీల్దార్. 2022 నుంచి రెవెన్యూ శాఖ పోరాటం చేస్తుందంటున్నారు తహసీల్దార్ రాధా. పలుమార్లు కూల్చిన యజమానులు పట్టించుకోలేదని, కిష్టారెడ్డిపేటలో 164 సర్వే నంబర్లో 3 భారీ భవనాలు, పటేల్గూడలో సర్వే నంబర్ 12/208లో అక్రమంగా నిర్మించిన 26 ఇళ్లను కూల్చివేశామంటున్నారు అమీన్పూర్ ఎంఆర్ఓ. మరో 5 ఇళ్లపై కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. సరైన అనుమతులు లేకుండా నోటరీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన తర్వాతే అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు హైడ్రా తరహాలో అక్రమ కట్టడాలపై అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉక్కుపాదం మోపుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు వరుసగా అమీన్పూర్లో ఆ కూల్చివేతల సంబంధించి సర్వే నంబర్ 993 ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన 7 నిర్మాణాలు నేలమట్టం చేశారు. వరుసగా చూడొచ్చు. 2, 3, 4, 5, 6, 7, 1 ఇక్కడి నుంచి మొదలు పెడితే 1, 2, 3, 4, 5, 6, 7 అలా వరుసగా 7 నిర్మాణాలు, అటువైపు నుంచి 8, 9 ఇంకా ఉన్నాయి. అలా వరుసగా ఈ నిర్మాణాలన్నీ కూడా ఏమాత్రం అనుమతులు లేకుండా నిర్మించినటువంటి ఈ నిర్మాణాలు ఇవన్నీ కూడా మున్సిపల్ శాఖ అధికారులు స్వతహాకు కూల్చివేశారు. ఇందులో హైడ్రా అధికారుల ప్రమేయం కూడా లేదు. హైడ్రా తరహాలోనే మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామంటూ తహసీల్దార్ చెప్తున్నారు. 2022 నుంచి రెవెన్యూ శాఖ పోరాటం చేస్తుందంటూ తహసీల్దార్ రాధా చెప్తున్నారు. పలుమార్లు కూల్చిన యజమానులు పట్టించుకోలేదని, ముఖ్యంగా అమీన్పూర్, కిష్టారెడ్డిపేట అలాగే పటేల్గూడ ఈ 2 కాలనీల్లో వివిధ సర్వే నంబర్లో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని చెప్తున్నారు. ఇంకొన్ని అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా తహసీల్దార్ రాధా చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు పటేల్గూడలో నిర్మించిన సర్వే నంబర్ 12/208లో నిర్మించినటువంటి కొన్ని నిర్మాణాలు వరుసగా మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మరోవైపు కిష్టారెడ్డిపేటలో సర్వే నంబర్ 164లో 3 భారీ భవనాలు అవి. ఈ 3 భవనాలను కూడా అధికారులు కూల్చివేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. వరుసగా పటేల్గూడ, కిష్టారెడ్డిపేటలో కూల్చివేసినటువంటి దృశ్యాలు. కిష్టారెడ్డిపేటలో అయితే ఏకంగా 5 అంతస్తుల భారీ భవనం, అందులో ఆసుపత్రి కూడా ఉండింది, ఆ భవనాన్ని కూల్చివేశారు. ఇటు పటేల్గూడలో కూడా అదే పరిస్థితి. వీటన్నిటి కూడా అక్రమ నిర్మాణాలుగా అధికారులు తేల్చివేశారు. ముఖ్యంగా గతంలో వీటికి సంబంధించి కూల్చివేతలు జరిగినప్పటికీ మళ్ళీ నిర్మాణాలు చేపట్టారు. అలాగే నోటీసులు కూడా ఇచ్చినప్పటికీ బేఖాతరు చేస్తారంటూ అధికారులు చెప్తున్నారు. దీంతో ఇక వీటిని ఉపేక్షించకుండా పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేసినట్టుగా స్థానిక ఎంఆర్ఓ చెప్తున్నారు. నిన్న మనం హైడ్రా నేతృత్వంలో డిమాలిషన్ చేసినటువంటి 164 కానీ, తర్వాత పటేల్గూడలో 12 సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో డిమాలిషన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా నోటీసులు ఇచ్చి, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అనే వివిధ పత్రికలలో ప్రచురితమయ్యి, తర్వాత సర్వే చేయించి పై అధికారుల అనుమతి తీసుకొని దాని మీద అనుమతులు ఏముంటుంది వాటికి క్యాన్సిల్ చేయించి తర్వాత వాళ్ళకి సమయం ఇచ్చి చేయడం జరిగింది. అవన్నీ కూడా అన్ఆక్యుపైడ్, అది ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ జరగలేదు. జరిగిన బిల్డింగ్స్ మనం వదిలేయడం జరిగింది. అయితే ఇక్కడ మనము కృష్ణారెడ్డిపేట 164కు సంబంధించి మీకు బ్రీఫ్ చేయాలనుకుంటున్నాను. మనము ఈ కృష్ణారెడ్డిపేట 164లో ఇష్యూ 2022 నుంచి నడుస్తుంది. ఇదేదో ఇవాళ 2024లో మనం సడన్గా కూలగొట్టిన బిల్డింగ్ కాదు.
అతను 2022 నుంచి అతను 165, 166 అనేవి పట్టా నెంబర్లు. దాని పక్కన ఆనుకున్నటువంటి 164 అనేది ప్రభుత్వ సర్వే నెంబర్, 44 ఎకరాలు ఉంటుంది. అయితే అతను 165, 166 ప్లాట్లు నెంబర్లతో, అంటే ఒకరు 92 ప్లాట్ నెంబర్ ఉంది, ఒకరికి 90 ప్లాట్ నెంబర్ ఉంది. ఇలాంటి ప్లాట్ నెంబర్లు వేసుకొని కృష్ణానగర్ లేఅవుట్ కింద అతను పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పొజిషన్ వచ్చేసరికి 164లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. అట్ ద బిగినింగ్ ఎప్పుడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడో చాలామంది మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు కానివ్వండి, ప్రింట్ మీడియా మిత్రులు చాలా వరకు పేపర్లలో వార్తా కథనాలు రాయడం జరిగింది వాళ్ళు బిగినింగ్ స్టేజ్లోనే. అప్పుడు మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి అతనికి నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. 10/5/2023 నాడు జీపీ నుండి నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 16/10/2023 నాడు కూడా జీపీ నుంచి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత 28/10/2023 నుంచి కూడా వాళ్ళకు డిపిఓ గారు రిపోర్ట్ తీసుకొని మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే దఫాతవాలుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చుకుంటూ ఇది మీరు అక్రమ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని వాళ్ళకు ప్రాపర్ నోటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ అడిగి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ లేదు, మీ బిల్డింగ్ అనేది 164లో వస్తుందనేసి వాళ్ళకు సీక్వెన్స్గా, అంటే మన పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి, లోకల్ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము 23/24 4వ నెల 2వ తారీఖు 2024 1905 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ కంటే ముందుగా అతనికి చాలాసార్లు 2020 నుంచి కానీ 2023 నుంచి కానీ అతనికి సీక్వెన్స్గా ఇది మీరు కట్టకూడదు అని మనము తహసీల్ ఆఫీస్ నుంచి కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కానీ అతనికి కట్టకూడదు అనేది చెప్పి ఉన్నాము. దాని తర్వాత మేము అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 23/5/2024 కూడా అదనపు కలెక్టరు, లోకల్ బాడీస్ సారు, ఎంపీడీఓ గారు, మేము మా ఆఫీస్ నుంచి అందరం వెళ్ళి అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని బోర్డ్స్ ఏర్పాటు చేశాము. పెయింట్ తోటి అక్కడ ప్రభుత్వ భూమి అని రాయించాము. తర్వాత అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగడంతో మేము కూడా ఫస్ట్ లెవెల్లో అందరు చూసారు, మేము అప్పుడు అందరి మీడియాకు పెట్టాము. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు గ్యాస్ కట్టర్ తోటి కట్ చేయించాము. 3 బిల్డింగ్లు కూడా కట్ అయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కట్ చేయించాం. తర్వాత కింద ఉన్నటువంటి బేస్మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి వాల్స్ కట్ చేయడం కూడా జరిగింది మన అందుబాటులో ఉన్న జేసీబీలతోటి. పోయిన తర్వాత అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎంఆర్ఓ గారు ఇట్లా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చిందని వాళ్ళు అతను కంటెంప్ట్కి వెళ్ళాడు. ఆ కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు మేము ప్రాపర్గా కోర్టుకు మేము సబ్మిట్ చేయడం జరిగింది, కౌంటర్ దాఖలు చేయడం జరిగింది, మేము ప్రాపర్గా ఆన్సర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ కూడా కోర్టుని మిస్లీడ్ చేస్తూ కోర్టుకు తప్పుడు ధృవీకరణలు, అంటే 165 సర్వే నెంబర్ 166లో ఉన్నట్టు తప్పుడు ధృవీకరణ చూపించుకుంటూ కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తూ అతని నిర్మాణాలు మాత్రం 164లో ఉన్నట్టు మేము సర్వే రిపోర్ట్ ద్వారా కోర్టు జీపీ గారి ద్వారా మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి అందజేయడం జరిగింది. కౌంటరు అది అప్రూవ్ కూడా అయింది. ఇలా జరుగుతున్నప్పుడు అతను ఆ G+2 అనుమతి తీసుకొని అది క్యాన్సిల్ అయినా కూడా అతను G+4, 5 కట్టారు. అతను లోకల్ పంచాయతీ సెక్రటరీ ఎంత చెప్తున్నా వినకుండా, ఆర్ఐలు చెప్తున్నా వినకుండా, తహసీల్దార్ ఒక అడిషనల్ కలెక్టర్ లెవెల్ స్థాయి అక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ప్రాపర్ అతనితో మాట్లాడి మీరు కట్టేది తప్పు, ఇది ఇప్పటికైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపండి అని అన్నా కూడా అతను స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ తహసీల్దారు బోర్డు ఉంటే దాన్ని తీసేసి తర్వాత ప్రభుత్వ భూమి అని ఉన్నదాన్ని తీసేస్తే మేము అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నిసార్లు కూలగొట్టినా అతను కట్టడము, ప్రభుత్వ భూమి అని బోర్డులు పెడితే దాన్ని తీసేయడము, ఈ విధంగా చేయడం వల్ల మేము పోలీస్ కేసు కూడా తన మీద నమోదు చేసాం. తర్వాత కంటెంప్ట్ ఉండడంతో మేము పోలేకపోవడం చూసి ఇంకా ఫ్లోర్లు తొందరగా కట్టేసి అతను ఒక హాస్పిటల్, రఫీ అని అతను ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అప్పటికీ అతనికి తెలుసు ఈ బిల్డింగ్ కోర్టు కేసులో ఉన్నా కూడా ఇది ప్రాపర్గా లేదు కాబట్టి కూలిపోతుందని. కానీ అతను ఎక్కడ కూడా అధికారులు చెప్పినటువంటి నోటీసులు పట్టించుకోకుండా, తర్వాత అధికారులు ఇచ్చిన డైరెక్షన్స్ పట్టించుకోకుండా అతను వెళ్ళాడు, అతను నిర్మాణాలు చేశాడు. కాబట్టి ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హైడ్రాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేకపోవడం వల్ల ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వరకే చేయగలుగుతున్నాం, కానీ పై వరకు మేము చేయలేకపోయాము.
ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా హైడ్రాకు ఇట్లాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇట్లా ఈ విధంగా చేశారని చెప్పడంతో ఇది వన్ డేలో కాదు జరిగింది. ఇది ఎప్పుడైతే ఇది ఇల్లీగల్ లేఅవుట్ అంటే వాళ్ళు ప్రాపర్గా 6వ సర్వే నెంబర్లో వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే 6 అనేది పట్టా ల్యాండు, 12 అనేది గవర్నమెంట్ ల్యాండు. దీంట్లో 208 సర్వే నెంబర్ ఐలాపూర్ విలేజ్కి వచ్చి కూడా బార్డర్లో ఉంటుంది ఇది. కాబట్టి 12, 208 సర్వే నెంబర్లు 2 కూడా గవర్నమెంట్ సర్వే నెంబర్లు, 6 అనేది పట్టా సర్వే నెంబర్. ఈ పట్టా సర్వే నెంబర్లో అతనికి పర్మిషన్ వచ్చింది, ఇచ్చారు. బట్ అతని పొజిషన్ వచ్చేసరికి 12 సర్వే నెంబర్లు కాదు, 12లో కానీ 208లో కానీ అతనికి ఎటువంటి అనుమతులు లేవు. పటేల్ కూడా అది కృష్ణారెడ్డిపేట విలేజ్ కాదు, పటేల్ కూడా. అయితే దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది బిల్డర్స్ అంటే మనం ఈసీ చెక్ చేసాము, ఇది బిల్డర్స్ ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది మనకు గ్రామ పంచాయతీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. చాలా వరకు గోపాల్ రెడ్డి, తర్వాత నారాయణ రెడ్డి, కోటేశ్వరరావు, మాధవ్ రెడ్డి, భానుప్రకాష్, ఈ విధంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. అన్నీ కాలేదు, అందరూ కొనలేదు. ఇవేంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్నారు. ఇతను వేసిన లేఅవుట్ మొత్తం కూడా 44 హౌజెస్ అంటే అతను లేఅవుట్ మా పరిధిలోకి వచ్చి అంటే గవర్నమెంట్ సర్వే నెంబర్లోకి వచ్చి 44 ఓపెన్ ప్లాట్స్తో కలిపి 44 ఉన్నాయి అక్కడ. అతను ఇల్లీగల్ లేఅవుట్ చేసిన దాంట్లో వచ్చేసి 38 స్ట్రక్చర్స్ ఉన్నాయి అక్కడ. మనం నిన్న డిమాలిషన్ చేసింది 26, మిగతావి ఒక 5 బిల్డింగ్స్ మాత్రం అక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. కాబట్టి మనం చేయలేకపోయినాం. అయినా కూడా వాళ్ళకి మళ్ళీ ప్రాపర్గా నోటీస్ ఇచ్చి ఆల్టర్నేట్ చూసుకోమని ఆ బిల్డింగ్స్ కూడా డిమాలిషన్ చేయడం జరుగుతుంది. తర్వాత 26 మాత్రం డిమాలిషన్ చేసినాము. ఇంకొక 12 మాత్రం వాళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అప్పట్లో మా గ్రామ పంచాయతీలో మా ల్యాండ్స్ పోవడం వల్ల ఇక్కడ ఆల్టర్నేట్ ఇచ్చారు అని ప్రొసీడింగ్ చూపించారు. ఆ బిల్డింగ్స్ మనము చేయలేకపోయినాము. అయితే దీంట్లో కూడా ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అంటే జీపీ లేఅవుట్లో మనము ఏదైతే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నారో ఆ పర్సన్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది గ్రామ పంచాయతీ సెక్రటరీని. ఇదంతా కూడా ఉమామహేశ్వర్లు. అయితే ఇదంతా కూడా పేపర్లలో వచ్చింది, అందరికీ తెలుసు. ఉమామహేశ్వరరావు అతను సస్పెండ్ అయ్యాడు, 12వ సర్వే నెంబర్లో ఇల్లీగల్ లేఅవుట్ వేశారు. ఇవన్నీ కూడా 6 సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అని ప్రాపర్గా అంటే మనకు పత్రికలలో వచ్చిన కథనాలు వచ్చినాయి, అందరికి తెలుసు ఈ విషయం. మన రీసెంట్గా 7వ నెలల అంటే 22/7/2024 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్ చేసి మన ప్లాట్స్ చేసి ఉన్నామో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చినాము. నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి తర్వాత వాళ్ళకి డిమాలిషన్ చేసుకోండి అనే ప్రాపర్గా చెప్పి మాత్రమే మనం దాంట్లో చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎవరు రాలేదు, అంటే మనకు అన్ని హౌసెస్ అన్నీ కూడా వెకేటే ఉన్నాయి, ఏది కూడా ఆక్యుపైడ్ కాలేదు. ఆక్యుపైడ్గా ఉన్నటువంటి ఒక 5 హౌసెస్ మాత్రం మనం డిమాలిషన్ చేయలేదు, అవి అలాగే ఉన్నాయి. మాకు హైడ్రా ఎస్పీ గారు ప్రాపర్గా వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళకి ఆల్టర్నేట్ చూసుకున్న తర్వాత వాటిని డిమాలిషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మనం నిన్నటువంటి 2 ప్రాంతాలలో మన దగ్గర మన మండలంలో అయినటువంటి డిమాలిషన్స్. అయితే ఎక్కడ కూడా మనం 1 డేలోనూ నోటీస్ ఇవ్వడం తర్వాత ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా అట్లాంటివి ఏం జరగలేదు. మనం గత 2022 నుంచి 2023 నుంచి 2024 అంటే గత ఒక 2 ఇయర్స్ కాలము వాళ్ళకి తెలుసు, నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత మాత్రమే మనం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నిన్న మాత్రమే వాటన్నిటిని మనం డిమాలిషన్ చేయడం జరిగింది. ఇది బ్రీఫ్గా ఆ 2 ప్రాంతాల్లో జరిగినటువంటి నిర్మాణాల గురించి. ఫర్దర్గా ఒకటి ఏంటంటే మేము మళ్ళీ ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా కూడా ప్రతిసారి మేము డిమాలిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి చెప్తున్నాము, మీడియా ద్వారా కూడా చెప్తున్నాము ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది చూడండి, గవర్నమెంట్ ల్యాండ్లో ఎట్లాంటి అమ్మకాలు కొనగాలు జరగవు, అది ఓన్లీ ఎవరికైనా అసైన్మెంట్ ఇస్తే సాగు చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది, అంతేగాని కమర్షియల్ నిర్మాణాలు కానీ రెసిడెన్షియల్ నిర్మాణాలు కానీ అసైన్ ల్యాండ్లో కూడా చేయకూడదు, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లో కూడా చేయడానికి రాదు. కాబట్టి పబ్లిక్ ఆ విషయంలో అవేర్ ఉండి
మీకు ఎక్కడ సర్వే కావాలన్నా కూడా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆఫీసర్లు అందరూ అటు మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మీ అందరికి హెల్ప్ చేస్తారు. మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సర్వే నెంబర్లు కావాలన్నా అది గవర్నమెంట్ నెంబరా పట్టా నెంబర్ అని తెలుసుకోవాలన్నా కూడా మేము మీకు 24 మీకు ఎప్పటికీ మేము సర్వీస్ ఇస్తాం. మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతకే మీరు ఇళ్ళ నిర్మాణాలు కానీ అవి చేపట్టండి. ఒకవేళ తెలిసి ఎక్కడైనా నిర్మాణాలు బిల్డర్స్ కానీ మీకు చెప్పగానే మాకు ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూపిస్తే అవి లీగల్గా ఉన్నాయి ఇల్లీగల్గా ఉన్నాయి మున్సిపల్ వాళ్ళు చెప్తారు. సర్వే నెంబర్ కావాలంటే అది పొజిషన్ కరెక్ట్ అయినా కాదా అనేది మన సర్వేయర్ గారు ఉన్నారు, మీకు చూపించడానికి మాత్రం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించి ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో ప్రతినిత్యం ఇదే గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేయాలి దాన్ని అమ్ముకోవాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరుతున్నాను.